మానసి ప్లీజ్, అన్నయ్య వదిన అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ వచ్చి కూర్చో. అమ్మా మానసి, నన్నే కిడ్నాప్ చేస్తావారా? చెప్పరా మానసి, నిన్నే. ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు? ఆగు మానసి, చెప్పు. రే చెప్పు, ఎందుకు మానసిని కిడ్నాప్ చేసావు? ఎవరు చేయమన్నారు చెప్పు. తల పుచ్చకాయ లెక్క పగులుద్ది, చెప్పరా. చెప్తాను. ఇదిగో ఈ గౌరవే నిన్ను కిడ్నాప్ చేయమన్నాడు. రే చంపుతా, తప్పించుకోవడానికి నా పేరు చెప్తారా? గౌరవ్ ఆపో, నువ్వు చెప్పు. మానసి, వాడు చెప్పేదేంటి? నాటకాలు ఆడుతున్నాడు. ఆపమన్నాను కదా, నువ్వు మాట్లాడుకో. నువ్వు చెప్పు, గౌరవ్ ఎందుకురా నన్ను కిడ్నాప్ చేయమంటాడు? చక్కగా పేరు చెప్పినవా సరే, లేదంటే చస్తావు. మీకు గౌరవ్కి పడట్లేదు కదా. మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తే తర్వాత గౌరవ్ వచ్చి మిమ్మల్ని హీరోలా కాపాడితే మీ మనసు మారి మీరు గౌరవ్కి దగ్గర అవుతారని. రే ఎవర్రా మీరు? నన్నెందుకురా ఇలా ఇరికిస్తున్నారు? మీరే నన్ను ఇరికిస్తున్నారు సార్. డబ్బులిచ్చి కిడ్నాప్ డ్రామా ఆడమని ఇప్పుడు కాదని తప్పించుకుంటారేంటి సార్? గౌరవ్ మానసి మాట్లాడుకో, నువ్వు పో. సారీ సార్, ఏమీ అనుకోవద్దు. మాట కన్నా ప్రాణమే ముఖ్యం, అందుకే చెప్పేశాను సార్. నన్ను క్షమించండి సార్. రే ఎవర్రా మీరు? నా బతుకుతో నాటకాలేంట్రా? మానసి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. తప్పుకో. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి నీకు సిగ్గుగా లేదు? మానసి, వాడెవడో ఏదో అంటే నువ్వెందుకు నమ్ముతున్నావు? నమ్ముతాను, ఎందుకంటే నా మనసు మార్చడానికి నువ్వు ఏమైనా చేస్తావు, ఎంతకైనా తెగిస్తావు. ఏం మాట్లాడుతున్నావు మానసి? ఎంత నిన్ను మర్చిపోవాలనుకుంటే మాత్రం ఈ రౌడీ పెద్దవాళ్ళ చేతుల్లో నిన్ను పెడతానా? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఎవరు? అంత అవసరం ఎవరికుంది? నీకు తప్ప ఇంకెవరికి లేదు. ఇప్పటికే పెద్దమ్మ కనిపించక టెన్షన్లో ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాను? అది నిన్నెందుకు ఇంత ఇబ్బంది పెడతాను? ప్లీజ్ మానసి, రా ఇంటికి వెళ్దాం. నాకింటికి దారి తెలుసు, నే వస్తా, నువ్వు పో. వద్దు మానసి, ఒక్కసారి నిన్ను వదులుకొని వెళ్ళినందుకే ఈ 2 రోజులు నరకం చూశాను. మళ్ళీ అదే తప్పు చేయలేను. అక్కడ అన్నయ్య, వదిన, పెదనాన్న నీకోసమే ఎదురు చూస్తున్నా. రా మానసి. సరే, నువ్వు అదంతా నమ్మితే నాతో మాట్లాడుకో. ఎప్పట్లాగే నీ ఇష్టం వచ్చినట్టుండు. కానీ ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించు, పెద్దమ్మ కోసం ఆలోచించు. నువ్వు ఇంటికి రాకపోతే పెద్దమ్మ కూడా రాదు. ప్లీజ్ రా మానసి. అత్త కోసం అంతే. దాన్ని అలుసుగా చేసుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఈసారి ఏడికి పోతున్నాను కూడా చెప్పా. సరే రా మానసి. గౌరవ్, మాన్సి ఇది.
నువ్వు లేవని తెలిసిన 2 రోజులు ప్రాణం పోయినట్టయిందే. తిరిగి వచ్చి ప్రాణం పోసాం. రా లోపలికి వెళ్దాం. రా. అసలు ఏమైందమ్మా? నిన్నెవరు తీసుకెళ్లారు? ఎవరో మనకు తెలిసింది కదా నాన్న. మానసిక క్షేమంగా వచ్చింది. ఇప్పుడు అమ్మ కూడా రావాలి. వచ్చాక అప్పుడు వాళ్ళ సంగతి చెప్దాం. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దూరంగా ఉండడం. మన మధ్య దూరమే మనల్ని ఇంకా దూరం చేసే అవకాశం వేరే వాళ్ళకి ఇస్తుంది. ఇక నుంచైనా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండండి. అన్ని మర్చిపో మనసి. అసలు గుర్తించుకోనికే ఏది మిగలేదు మృదుల. ఏంటమ్మా ఇంకా అదే పట్టుకుని కూర్చుంటావు? అవతల మీ అత్తయ్య కనిపించడం లేదు, ఇటు నీకిలా జరిగింది. ఇలాంటి సమయంలోనే కదా ఒకరికొకరు తోడుండాలి. అప్పుడే కదా మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న వాళ్ళ ఆట కట్టించగలిగేది. ఎవరో ఏదో చేస్తున్నారని ఎక్కువ ఆలోచించొద్దు మావయ్య. అత్త గురించి నాకు తెలియదు, కానీ నన్ను కిడ్నాప్ చేయించింది మాత్రం వీడే. మాన్సి, గౌరవ్ నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును వీడే. మానసి నిన్నే. ఇదిగో ఈ గౌరవే నిన్ను కిడ్నాప్ చేయమన్నాడు. మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తే తర్వాత గౌరవ్ వచ్చి మిమ్మల్ని హీరోలో కాపాడితే మీ మనసు మారి మీరు గౌరవ్కి దగ్గర అవుతారని. అసలు వాడెవడు, ఎందుకలా చెప్పాడో నాకు తెలియదు వదినా. నేను మానసిని ఎందుకు అలా చేస్తాను? అవును మానసి, వాడెందుకు అలా చేస్తాడు? వీడు కాకపోతే ఇంకెవరు బాబా? మేం విడిపోయినా మా మధ్య గొడవలున్నాయని ఆ రౌడిగానికి ఎట్టో తెలుస్తుంది. నన్ను లొంగ తీసుకోనికి వీడే ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేసిండు. మాన్సి, నీకు గౌరవం మీదున్న కోపంతో ఎవరేం చెప్పినా నమ్మేస్తున్నావు. సరే, నీ విషయంలో గౌరవే చేశాడనుకుందాం. మరి అత్తయ్య సంగతి ఏంటి? మీరిద్దరూ విడిపోయిన కారణం చూపి అత్తయ్యని దూరం చేసి అత్తయ్య కోసం మళ్ళీ మీరెక్కడ కలిసిపోతారోనని మీ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి మళ్ళీ ఈ నాటకం ఆడారు. ఇది కరెక్ట్ వదినా. మానసి, నీతో గొడవపడి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నా. నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేను. అలాంటిది ఆ రౌడీల చేతిలో పెట్టి నీకు నరకం చూపిస్తానా? సరే, నేనే కిడ్నాప్ నాటకం ఆడాను అనుకుందాం. వేరే బాడీని కాల్చి నువ్వు చనిపోయినట్టు క్రియేట్ చేస్తానా? మరి అంత నీచప్ మనిషినా? అసలు నువ్వు చనిపోయావని తెలియగానే నేను కూడా చావాలనుకున్నాను తెలుసా? మన కుటుంబం చుట్టూ ఏదో జరుగుతోంది మానసి. అర్థం చేసుకో మానసి. మొత్తం అర్థమవుతుంది.
నన్ను కిడ్నాప్ చేసింది నువ్వు. వాళ్ళెవరో దాన్ని వాడుకున్నారు. మాన్సి ఆపో. ఎందుకు చచ్చిన పావుని ఇంకా చంపుతావు? గౌరవ్, ప్రస్తుతానికి మాన్సి ఏమనుకుంటే అదే అనుకోని. ఇదంతా చేసిందా ఇలవర్సి అని రుజువు చేశాక అప్పుడే తెలుసుకుంటుంది. సరే మాన్సి, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు? తమిళ ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు, ఇక్కడి వాళ్ళే. డౌట్ రాకుండా ఇక్కడ మనుషుల్ని పెట్టించుంటుంది. ఇలా కాదు, ఇలవర్సి ఇంటికి వెళ్తే అసలు విషయం తేలుతుంది. వాళ్ళు ఇక్కడ లేరు కదమ్మా. ఉన్నా లేకపోయినా అక్కడి నుంచి మొదలు పెడితేనే ఏదైనా మనకు తెలిసేది. పదండి. లాక్ చేసిందిరా. ఇక్కడెవరు ఉన్నట్లేదు. అమ్మా, ఏంటమ్మా? ఈ ఇంట్లో వాళ్ళు లేరమ్మా, ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. అసలు ఎవరు ఉండడం లేదా? లేదమ్మా, ఈ మధ్యన ఎవరో అద్దెకు కావాలని అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. అలాగే ఇల్లు ఖాళీగా పడుంది. ఉంటానమ్మా. అంటే ఇక్కడ ఇలవరసి గాని ఇలవరసి మనుషులు గాని లేనట్టేగా. అప్పుడు ఇదంతా ఇలవరసి చేస్తుందని ఎలా అనుకుంటాం? వేరే ఎవరన్నా అయి ఉండొచ్చు కదా. లేదు గౌరవ్, ఇలవర్సి తప్ప మనకి శత్రువులు ఎవరూ లేరు. మేబీ ఇక్కడ తను కానీ తన మనుషులు కానీ ఉంటే తెలిసిపోతుందని వేరే ఎక్కడి నుంచైనా ఇవన్నీ చేయిస్తుందేమో. అదే ఉండొచ్చు. వాళ్ళెవరు, ఎక్కడుంటారో ఎలా తెలుసుకోవడం? సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. ఏంటి మృదుల? ఇంటి లోపల ఎవరో ఉన్నారు మధుకరు. ఎలా వదినా? తాళాలు వేసున్నాయి కదా. బయట నుంచి తాళాలు వేసున్నాయి, కానీ లోపల ఉన్నారు. వాళ్ళు తిని పడేసిన బిర్యానీ ప్యాకెట్లే సాక్ష్యం. ఎస్, ఎవరో ఉన్నారు. అన్నయ్య, మీరు ఇక్కడే ఉండండి. గౌరవ్,
రేయ్ లే లేరా రేయ్ పైకి లే లేరా లే. పైకి లే. రేయ్ రేయ్ బయట లాక్ చేసి లోపలేం చేస్తున్నావు చెప్పు చెప్పరా చెప్పు చెప్పు నాకేం తెలీదు రే లోపల ఏం చేస్తున్నావు అంటే ఏం తెలియదు అంటావేంట్రా? ఇంకో 4 పడితే కానీ చెప్పడన్నయ్యా. చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా దొంగలా లోపల ఉండాల్సిన అవసరం నీకేంటి? నిన్నెవరు ఉండమని చెప్పారు ఇక్కడ ఆ? చెప్పు చెప్తాను చెప్పు చెప్తాను ఇలవరి సమయం ఉండమన్నది. చెప్పా కదా ఇది ఆ ఇలవర్సి పని. అయినా ఇక్కడెందుకు వచ్చింది? ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పరా అత్తయ్య బ్రాహ్మణి అత్తయ్య బ్రాహ్మణి బ్రాహ్మణి అత్తయ్య 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 జాగ్రత్త. అమ్మా మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. నా గురించి తెలుసుకోరేమో, ఎవ్వరూ రారేమో అనుకున్నాను. మిమ్మల్ని ఎలా వదిలేస్తా అత్తయ్య? ఒకవేళ మీ ప్రాణం పోయినా ఆ యముడితో పోరాడి మీ ప్రాణాలకి బదులు మా ప్రాణాలు ఇచ్చైనా సరే మిమ్మల్ని బతికించుకునేవాళ్ళం. నా కోసం ఏమైనా చేయగలిగే కుటుంబం నాకుందని ఆ ఇళ్ల వరుసకి తెలియదు కదమ్మా. అందుకే ఇలాంటి పిచ్చి పని చేసింది. ఆవిడికి మనం ఏంటో తెలిసేలా చేయాలమ్మా. నువ్వు రాసిన లెటర్ చూసి నిజంగానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావేమో అనుకున్నాం బ్రాహ్మణి. నేనే లెటర్ రాయలేదండి. ఉదయాన్నే తులసి కోటకి దండం పెట్టుకుంటూ ఉంటే ఎవరో వచ్చి మొహానికి మత్తు మందు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతాను? నిన్నే కాదు పెద్దమ్మా, మానసిని కూడా కిడ్నాప్ చేయించింది. మానసి ఎదురా ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య, కారులోనే ఉంది. ముందు మీకెలా ఉందో చెప్పండి. ఆ ఇళ్ల వరుస కనిపిస్తే చంపేయాలన్నంత కోపంగా ఉంది.